గుడ్ మార్నింగ్. సక్సెస్ అంటే ఏంటని ఒకసారి చూసుకుంటే గనక సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది, ఒక్కొక్క గోల్ ఉంటుంది. అయితే సక్సెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక హౌస్ వైఫ్ కి ఒక 10-20,000 ఇన్కమ్ తీసుకొని తన ఫ్యామిలీకి పనికొచ్చే విధంగా యూజ్ చేసుకోవడం కావచ్చు. అట్లాగే రిటైర్ అయిన పర్సన్ కి తన హెల్త్ ని కాపాడుకుంటా ఉంటాం ఒక సక్సెస్ కావచ్చు, కొంత ఇన్కమ్ తీసుకుంటా. లేకపోతే ఒక బిజినెస్ పర్సన్ కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగి కావచ్చు, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ కూడాను కొంత ఎడిషనల్ గా ఏదైతే తన ఫ్యామిలీకి కావాల్సినటువంటి హెల్త్ ని వెల్త్ ని ఇస్తా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం సక్సెస్ అనేది కావచ్చు. అయితే ఇక్కడ అల్టిమేట్ సక్సెస్ గురించి ఒక ఉదాహరణ ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ గా అవ్వాలని ఎవరైతే పీపుల్ కోరుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా హెల్ప్ చేయడం అనేది అల్టిమేట్ సక్సెస్. నేను ఏదైతే ఇప్పుడు నా లైఫ్ లో అల్టిమేట్ సక్సెస్ అవడానికి ఒక ప్లాట్ఫామ్ నాకు యూజ్ అయింది, నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సెషన్ 60 నిమిషాలు ఉంటుంది. మీరు 60 నిమిషాల వరకు చివరి వరకు ఉండగలిగితే కనుక మీరు సక్సెస్ అనేది ఎలా ఉంటుంది, మీ జీవితంలో మీరు ఎలా సక్సెస్ అవ్వాలనేది తెలుసుకోగలుగుతారు. నా లైఫ్ లో నాకు అల్టిమేట్ సక్సెస్ అవడానికి యూజ్ అయినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. ఇక్కడ నార్మల్ పీపుల్ కూడాను ఎక్స్ట్రాడినరీ లెవెల్ కి ఎదగడానికి ఉపయోగపడే విధంగా ఈ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ మనం జాబ్ లో నేను ఇనీషియల్ గా నా లైఫ్ లో ఒక 3 years అనే జాబ్ చేశాను. జాబ్ లో ఏమేం ఛాలెంజెస్ వస్తాయి జనరల్ గా చూసుకుంటే కనుక ఫ్యూచర్ గురించి అన్సర్టనిటీ ఉంటుంది. ఈ రోజు కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 టైంలో దాదాపు 47 లక్షల వరకు జాబ్స్ లాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సెక్యూరిటీ, జనరల్ గా ఎవరైనా ఒక పర్సన్ జాబ్ లో జాయిన్ అవుతుందంటే సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, కానీ జాబ్ లో లేనిది ఏంటంటే సెక్యూరిటీ. అట్లాగే ఎక్కువ పని వలన స్ట్రెస్ అవడం జరుగుతుంది. అట్లాగే ఒకటే చోట ఒకటే పని చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అట్లాగే ఫ్యామిలీకి కూడా సరిపడా టైం ఇచ్చే అవకాశం ఉండదు. తర్వాత ఒకటే పనిని రెగ్యులర్ గా చేయటం వల్ల వర్క్ కొంచెం బోరింగ్ గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వర్క్ చేయడం అనేది ప్యాషన్ గా ఉండి జాబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తర్వాత ఇన్కమ్, శాలరీలో చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది. అదే మన ఓన్ బిజినెస్ లో అయితే కనుక ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. నేను నా 3 years ఇనీషియల్ గా ఒక ఎలక్ట్రీషియన్ గా జాబ్ స్టార్ట్ చేశాను ఒక ఫ్యాక్టరీలో. తర్వాత ఎప్పుడైతే ఆ జాబ్ లో నుంచి ఎక్కువ ఇన్కమ్ రావాలి, కొంచెం టైం కావాలని చెప్పి టైం ఫ్రీడమ్ కావాలని, మనీ ఫ్రీడమ్ కావాలని ఎప్పుడైతే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశానో అక్కడి నుంచి దీంట్లో కూడాను నేను అనుకున్నంత సాఫీగా అయితే సాగలేదు. తర్వాత రెగ్యులర్ గా నాలాగా ఏదైతే ఒక 20 years నుంచి నేను ట్రెడిషనల్ బిజినెస్ లో ఉన్నానో అటువంటి ట్రెడిషనల్ బిజినెస్ లో జనరల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటని చూస్తే విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ ఏదైనా ఒక బిజినెస్ సక్సెస్ అయితే మన చుట్టుపక్కల కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అది ప్రైస్ కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే వేరే విధాలైనటువంటి కాంపిటీషన్ కావచ్చు. అట్లాగే ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం లేదు. తర్వాత ప్రతిరోజు ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ గా పవర్ ఛార్జెస్ ₹2.75 ఉండేది యూనిట్ కి. తర్వాత అట్లాగే రెంట్ కూడాను ఒక 1000 రూపీస్ అరౌండ్ పెడితే ఒక షాప్ రెంట్ కు దొరికేది. అడ్వాన్స్ కూడా చాలా తక్కువ రేట్లో ఉండేది. అయితే వెళుతున్న కొద్దీ ఒక 10,000 కి రెంట్ ఇంక్రీజ్ అవ్వడం, అట్లాగే పవర్ ఛార్జెస్ కూడా ఈ రోజు 13-14 రూపీస్ బిజినెస్ కి కమర్షియల్ గా ఛార్జెస్ ఉండడం జరిగింది. ఇట్లా ప్రతిరోజు శాలరీస్ కావచ్చు, లేకపోతే ఇంకా గవర్నమెంట్ సంబంధించినటువంటి ట్యాక్సెస్ కావచ్చు, అవి ప్రతిరోజు పెరుగుతూనే ఉంటాయి. తర్వాత మనం ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ పెరిగిందో, ఇన్కమ్ తగ్గిందో, మనకి ఖర్చులు పెరిగినాయో, మనకి స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి మనం ఫ్యామిలీకి కూడా టైం తీసే అవకాశం అయితే ఉండదు. ఒక్కొక్కసారి అయితే నేను నా ఫ్యామిలీని కూడా మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనం 8 గంటలకు 9 గంటలకు మార్నింగ్ స్టార్ట్ చేయాలి. తర్వాత నైట్ క్లోజ్ అయ్యేసరికి 10 అట్లా అవుతుంది. ట్రెడిషనల్ బిజినెస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడాను దాదాపుగా ఇదే అవకాశం ఉంటుంది. తర్వాత అట్లాగే ఒకటే పనిని ఒకటే చోట కూర్చొని చేయటం వల్ల హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అట్లాగే మన పని కూడాను మనకి బోరింగ్ గా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసినటువంటి యంగ్ పర్సన్స్ కి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చూసుకుంటే వాళ్ళకి ఇనీషియల్ గా టైం అయితే ఎక్కువ ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అట్లాగే లైఫ్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. తర్వాత డిగ్నిటీ, గౌరవం కూడా కోరుకుంటారు కొత్తగా పనిలో స్టార్ట్ చేసిన వాళ్ళు, కానీ వాళ్ళకి ఆ గౌరవం దొరికే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. అట్లాగే ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి అప్రెంటిస్ లాగా ఏ పని వచ్చినా కూడాను వాళ్ళకే అప్పచెప్పటము, తర్వాత ఏదైతే హార్డ్ గా ఉన్నటువంటి వర్క్స్ ని కూడాను హజార్డియస్ వర్కింగ్ కండిషన్స్ మధ్యలో వీరు వర్క్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనం చేసే పనికి ఒక పర్టికులర్ గా ఒక ఇదంటూ ఉండదు. ఏ పనైనా సరే చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అట్లాగే మనకి ఎన్ని డ్రీమ్స్ ఉన్నా కూడా ఇనీషియల్ గా జాబ్ చేసినప్పుడు అవన్నీ మనకి అచీవ్ అయ్యే ఒక మార్గం అంటూ కనిపించదు.
తర్వాత వీటన్నిటి వల్ల మనకి కొంత ఆత్మ న్యూనతాభావం కూడా ఏర్పాటు అవడం జరుగుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. ఇన్ని రకాల కష్టాలుండి అయితే మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే లైఫ్ లో ఉన్నటువంటి కొన్ని డ్రీమ్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, ఎలా ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చూస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కోట్లు డబ్బులు కాకపోవచ్చు. ఇంతకు ముందు నేను చెప్పిన విధంగా హౌస్ వైఫ్ కి 10-20,000 రావడం అనేది కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తికి తన ఫ్యామిలీని నడపడానికి ఏదైతే మనీ అవసరం అవుతుందో దాన్ని కావచ్చు, లేకపోతే హెల్త్ ఇవ్వడం కావచ్చు. అట్లాగే పీస్ ఆఫ్ మైండ్, మనం చేసే పనిలో మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి, మనం ఇష్టంగా ఆ పని చేయటం అనేది ఉండాలి. అట్లాగే ఒక మంచి ఫ్యూచర్ ని మనం బిల్డ్ చేసుకోవడమే కాదు, మనం నెక్స్ట్ తరాలకు కూడా బిల్డ్ చేసే విధంగా ఉండాలి. అట్లాగే మనం మంచి లైఫ్ స్టైల్ అంటే నేను ఇనీషియల్ గా జాబ్ స్టార్ట్ చేసినప్పుడు పలానా కారు కొనాలి, లేకపోతే పలానా ఇల్లు కొనాలని కొన్ని డ్రీమ్స్ అయితే ఉండేవి. కానీ ఓవర్ ద పీరియడ్ వెళ్తున్న కొద్దీ ఇటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లేదు. మనం రెగ్యులర్ గా చేసే పనుల నుంచి ఏదైనా డిఫరెంట్ గా చేయాలని ఆలోచించాను. కానీ డిఫరెంట్ గా చేయాలంటే మనం ఏదైనా బిజినెస్ ని ఇంకా అడిషనల్ గా స్టార్ట్ చేయాలంటే మనం టైం పెట్టాలి, ప్లస్ మన దగ్గర మనీ అనేది ఎక్కువ ఉండాలి. తర్వాత అట్లాగే మనం ఫ్యామిలీతో గడపడానికి కూడాను ఎక్కువ టైం గడపడానికి మనకు అవకాశం ఎక్కడ బయట ఉండదు. అట్లాగే మనకి రికగ్నిషన్, ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళు చేసిన పనికి ఒక గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఇటువంటివన్నీ దొరకడానికి ఎక్కడైనా అవకాశం ఉందా అని మనం చూస్తే గనక ఇంకా ఏమేం కావాలి లైఫ్ లో, మనం హ్యాపీగా ఉండటానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, మంచి లైఫ్ స్టైల్ కావాలి, అట్లాగే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కావాలి, ఇంకా టైం ఫ్రీడమ్ కావాలి, మంచి రికగ్నిషన్ కావాలి, కెరీర్ సాటిస్ఫాక్షన్ కావాలి. అట్లాగే ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వేరే దేశాలకి మనం ప్రయాణించేటటువంటి ఒక మంచి ఇది కావాలి, ట్రావెల్ చేసేటువంటి. అట్లాగే ఫ్యామిలీకి హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనకి COVID-19 వచ్చిన తర్వాత అర్థమైంది. అట్లాగే పర్సనల్ డెవలప్మెంట్ అంటే నేను ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం. ఒక సాధారణ బిజినెస్ వ్యక్తిగా ఒక 20 సంవత్సరాలు బిజినెస్ చేసిన తర్వాత అక్కడ లేని పురోగతి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం. మనం కాకపోతే ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చూజ్ చేసుకునేటప్పుడు మనం ఖచ్చితమైనటువంటి ఇండస్ట్రీని, ఖచ్చితమైనటువంటి కంపెనీని చూజ్ చేసుకోవాలి. ఒక కంపెనీని చూజ్ చేసుకునే ముందు మనకి ఏమేమి చూసుకోవాలో మనం మేజర్ గా చూస్తే కనుక ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్, అంటే ఈ కంపెనీకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇది ఎన్ని దేశాల్లో ఉంది, తర్వాత ఎంత స్టెబిలిటీగా నడుపుతుంది, తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతుంది, ఎవరు నడుపుతున్నారు దీని వెనక, వాళ్ళ ఎథిక్స్ ఏంటి అనేది కూడా అన్ని చూసుకోవాలి. అట్లాగే ప్రొడక్ట్స్, ఇప్పుడు మనం మార్కెట్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడాను ఆ ప్రొడక్ట్ మంచిదా కాదనేది చూసుకోవాలి, న్యాచురల్ అయి ఉండాలి, తర్వాత అట్లాగే కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. అంటే మనం ₹1 ఖర్చు పెట్టినా కూడాను మనం ఈ ఉపయోగానికి ఖర్చు పెట్టామనేది ఒక ఇది మనకు ఉండాలి. అట్లాగే ప్రపంచం మొత్తం ఆమోదించినటువంటి ప్రొడక్ట్స్ అయి ఉండాలి. అట్లాగే ఎక్సలెంట్ కాంపన్సేషన్, మనం వర్క్ చేసిన తర్వాత మనకిచ్చే డబ్బులు కూడాను ఎక్సలెంట్ గా, అంటే మనం నచ్చే విధంగా ఉండాలి, బెనిఫిట్స్ కూడాను. ఇటువంటివన్నీ ఫీచర్స్ ఏదైతే ఒక కంపెనీ ట్రాక్ రికార్డు, తర్వాత ప్రొడక్ట్స్, అట్లాగే కాంపన్సేషన్, ఈ 3 ఎగ్జాక్ట్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ని మనం చూజ్ చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు అని చూసుకుంటే కనుక నెట్వర్క్ మార్కెటింగ్ లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, మన ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉంటుంది, ఎడిషనల్ గా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు, మనం చేసే పని చేసుకుంటానే ఈ పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఫ్లెక్సిబిలిటీ, ఈ రోజు మనం చేసే పని చేస్తానే మనకి ఏదైనా ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఒక ఫ్లెక్సిబుల్ టైం అంటూ ఉంటుంది, దానికోసం కూడా ఇది చేయొచ్చు. అట్లాగే మనం ఇక్కడ మిగతా శాలరీ ఉన్నటువంటి ఉద్యోగాల్లో లాగా కాకుండా పెర్ఫార్మెన్స్ మాత్రమే పే చేసే విధంగా ఉండాలి, అంటే మనం ఎంత కష్టపడితే దానికి సరిపడా ఇన్కమ్ వచ్చేది ఉండాలి. అట్లాగే ఒక ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ కూడా ఉండాలి. తర్వాత గ్లోబల్ సినారియో చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు చైనాలో ఏ విధంగా ఉంది, యుఎస్ఏలో ఏ విధంగా ఉంది, అట్లాగే కొరియాలో ఏ విధంగా ఉంది, జర్మనీలో చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చైనాలో దాదాపు $35.73 బిలియన్ ఉంది. అంటే ప్రపంచ మార్కెట్లో దాదాపు 20% చైనా మార్కెట్ వాటా ఉంది. అట్లాగే యుఎస్ఏ మార్కెట్ షేర్ తీసుకుంటే కనుక దాదాపు 20% ఉంది, అక్కడ కూడాను $35.3 బిలియన్ ఉంది. అట్లాగే కొరియాది చూసుకుంటే $18.4 బిలియన్ ఉంది, 9% ఉంది. అట్లాగే జర్మనీకి సంబంధించి $17.5 బిలియన్ ఉంది. అట్లాగే జపాన్ చూసుకుంటే $15.60 ఉంది. తర్వాత ఇండియా సంగతి మాట్లాడుకుంటే కనుక మనం 19వ ప్లేస్ ఉంది, ఇక్కడ కేవలం టర్న్ ఓవర్ $1.9 బిలియన్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మనకి మంచి ఆపర్చునిటీ ఉంది, మనం వర్క్ చేసుకుంటే కనుక మనకున్న జనాభా దాదాపు 140 crores ఉంది. 140 crores లో మనకి కేవలం
ఇక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్ మనకి 1.9. కానీ ప్రపంచ జనాభాలో మనకున్నటువంటి జనాభా ప్రకారం మనకి ఎక్కువ ఆపర్చునిటీ మనకుంది. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇండియాలో ఎటువంటి ప్రొడక్ట్స్ ఆపర్చునిటీ చూస్తే కనుక ఫస్ట్ వచ్చేది వెల్నెస్ ఇండస్ట్రీ. వెల్నెస్ ఇండస్ట్రీలో విటమిన్ సప్లిమెంట్ చూసుకుంటే $1.3 బిలియన్ మార్కెట్ ఉంది. స్కిన్ కేర్ కి $2.5 బిలియన్ మార్కెట్ ఉంది. అట్లానే పర్సనల్ గ్రూమింగ్ చూసుకుంటే $795 మిలియన్ ఉంది. వెయిట్ మేనేజ్మెంట్ కి $8 బిలియన్ ఉంది. ఇంకా ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ న్యూట్రిషన్ $15 బిలియన్ మార్కెట్ అనేది ఉంది. ఇంత వైడ్ రేంజ్ లో సెగ్మెంట్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఉన్నటువంటి సెగ్మెంట్స్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఉన్నాయి. అట్లనే ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ గురించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకుంటే కనుక ఇండస్ట్రీ టర్న్ ఓవర్ 2018-19 లో చూసుకుంటే దాదాపు 13,080 crores అనేది ఉంది. వెల్నెస్ ప్రొడక్ట్స్ కంట్రిబ్యూషన్ వచ్చేసి మోర్ దాన్ 50% ఉంది. కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ కంట్రిబ్యూషన్ వచ్చేసి 25% ఉంది. అట్లనే డైరెక్ట్ సెల్లర్స్ ఇప్పుడు మనకి ఎంతమంది ఉన్నారంటే ఇండియా మొత్తం మీద ఒక 57 లక్షల మంది ఉన్నారు. 140 కోట్ల మంది పీపుల్లో 57 లక్షల మంది అంటే దాదాపు ఒక 0.5% పీపుల్ ఉన్నట్లు లెక్క. అట్లాగే మేల్ ఫిమేల్ రేషియో కూడా చూసుకుంటే 50-50 ఉన్నారు. కానీ ప్రపంచంలో చూసుకుంటే దాదాపు 72-73% లేడీస్ ఇన్వాల్వ్ అయినారు. అందువల్ల మనకి ఇక్కడ లేడీస్ కి ఎక్కువ ఆపర్చునిటీ అనేది ఈ కంపెనీలో మనకి అదే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉంది. అట్లాగే నార్త్ రీజియన్ లో నెట్వర్క్ మార్కెటింగ్ కాంట్రిబ్యూషన్ అనేది దాదాపు 20% ఉంది. వెస్ట్ రీజియన్ లో 25% ఉంది. ఇందులో కూడాను మహారాష్ట్రలో హైయెస్ట్ గా 13.3% షేర్ అనేది ఉంది. వెస్ట్ బెంగాల్లో 9% అనేది షేర్ ఉంది. ఇటు మనకి సౌత్ లో కూడాను పర్టికులర్ గా మనకి మన షేర్ పెంచుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే వర్నాక్యులర్ లాంగ్వేజ్ లో ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్ లో మనకి ఎక్కువ మంది పీపుల్ ఉన్నారు. వాళ్ళకి మనకు మంచి ఆపర్చునిటీ ఉంది. ఇట్లాగే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియాలో ఎటువంటి భవిష్యత్తు ఉందనేది చూస్తే కనుక నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక రీజన్ మీద కానీ ఒక కల్చర్ మీద కానీ ఒక ఏజ్ మీద కానీ ఇక్కడ డిపెండ్ అయ్యి జరగడం అనేది జరగదు. ఇక్కడ రిజర్వేషన్స్ అనేది ఉండదు. ముఖ్యంగా ఎవరైనా సరే ఇక్కడ ఎదగడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. ఎవరైతే ఈ రోజు రిజర్వేషన్స్ ఉన్నాయి దానివల్ల నాకు జాబ్ రాలేదని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి ఇక్కడ మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ద్వారా పే చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు సక్సెస్ అవడానికి. మనకి ఎక్స్పీరియన్స్ కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ మనీ కానీ అవసరం లేదు. అట్లాగే కనుక చూసుకుంటే ఇంకా మనం ఇండిపెండెంట్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి మనం చేసే పని నుంచి చాలా తక్కువ కాస్ట్లు అంటే కనుక ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ ఉన్నట్లు లెక్క. అట్లాగే కొంతమంది ఏదైనా కంపెనీలో ప్రొడక్ట్స్ ని ఇష్టపడుతున్న ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆపర్చునిటీ కోసం జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇట్లాగే ఇక్కడ డిస్కౌంట్ లో కూడా ప్రొడక్ట్స్ పొందే అవకాశం ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి చూసుకుంటే కనుక ప్రీవియస్ గా రకరకాలైనటువంటి స్కీమ్స్ పొంజిన్ స్కీమ్స్ ఇట్లాగే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ బయట కూడాను లింక్ మార్కెటింగ్ అని చైన్ మార్కెటింగ్ అని రకరకాలుగా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అంతకు ముందు 2016కు ముందు ఎటువంటి గైడ్ లైన్స్ రెగ్యులేషన్స్ లేకపోవడం వలన రకరకాల కంపెనీలు మనని మోసం చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఒక రెగ్యులేటరీ ఆస్పెక్ట్ అనేది 2016లో బిగిన్ అయింది. అంటే మనం ఇప్పుడు ఒక 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ రెగ్యులేటరీస్ వచ్చినాయి. అంటే మనం ఇంకా బేబీ స్టెప్స్ లో ఉన్నాము. డైరెక్ట్ సెల్లింగ్ అనేది నాన్ రిటైల్ స్టోర్ మోడల్. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి స్టోర్స్ కానీ ఇవన్నీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ముఖ్యంగా ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ప్రతి రోజు దేశంలో పెరిగిపోతుందో దానికి సంబంధించినటువంటి ఒక పరిష్కారం ఉంది ఇక్కడ. అట్లనే ఎవరైతే ఎడిషనల్ ఇన్కమ్ సోర్స్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. అట్లాగే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్ తో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఇటువంటి స్కిల్స్ అన్ని కూడాను ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య గవర్నమెంట్స్ గుర్తించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ప్రత్యేకంగా ట్రైనింగ్స్ కూడా గవర్నమెంట్ కూడా చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ కి వాళ్ళకి కూడాను. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మాత్రం ఇతోధికంగా తోడ్పడుతుంది స్కిల్ డెవలప్మెంట్ కి. అట్లనే చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఉమెన్ కూడాను ఈ రోజు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు. ఉమెన్ కి ఎక్కువ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉంటుంది. అట్లాగే సోషల్ మీడియాలో కూడాను నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు ప్రతి దేశంలో. అంటే ఇక్కడ ఏ దేశంలో అయినా సరే మనకు ఆపర్చునిటీ బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మనకి ఇటువంటి కండిషన్స్ అని నేను ఇప్పటి వరకు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అటువంటి అవకాశం మొత్తం ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఉండడం జరిగింది. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అంటే 1978లో అమెరికాలో స్టార్ట్ అయింది. ఫెనిక్స్ అరిజోనాలో స్టార్ట్ అయింది. ఫస్ట్ బిజినెస్ మీటింగ్ వచ్చేసి 13th May 1978 స్టార్ట్ అయింది. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ని ఎవరు స్టార్ట్ చేశారంటే రెక్స్మాన్ స్టార్ట్ చేశారు, ఫౌండర్ అండ్ సిఇఓ. ఈయన మెయిన్ గోల్ ఏంటంటే బెటర్ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎందుకంటే ఇప్పుడు మనం
లైఫ్ లీడ్ చేస్తున్నాము. దాంట్లో హెల్త్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు కోవిడ్-19 వల్ల తెలిసింది. కానీ ముందే ఒక విజన్‌తో స్టార్ట్ చేశారు. 1978లోనే ప్రతి ఒక్కళ్ళకి మంచి హెల్త్‌నివ్వాలి. తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పేసి స్టార్ట్ చేసిన కంపెనీ ఇది. 1978లో టెంపే అరిజోనాలో స్టార్ట్ చేయడం జరిగింది. అట్లనే ఇక్కడ ఈ బిజినెస్ కూడాను ఎవరైతే ఎక్కువ మంది పీపుల్‌కి హెల్ప్ చేయడం అనేది ఒక ఇదిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఫరెవర్‌కి సంబంధించినటువంటి మిషన్ స్టేట్మెంట్ చూసుకుంటే గనక we will create a profitable environment where individuals with dignity be what they want to be. అంటే ఎవరైనా సరే ఇక్కడ ఒక మంచి ఎన్విరాన్మెంట్ పని చేసుకోవడానికి వర్క్ చేసుకోవడానికి ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసేది ఇది ఇక్కడ ఉంది అని చెప్పేసి గౌరవంగా ఎవరైనా పని చేసుకోవచ్చు అనేటువంటి ఒక మిషన్ స్టేట్మెంట్ ఇది. ఈ మిషన్ స్టేట్మెంట్ అర్థమైతేనే మనం ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ తో అసోసియేట్ అవ్వగలుగుతాం. లాంగ్ టర్మ్ అనేది మన జర్నీ అనేది చేయగలుగుతాం. ఇక్కడ చూసుకుంటే మనం ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఆపర్చునిటీ ద పవర్ ఆఫ్ ఫర్ ఎవర్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్ అని రెక్స్మాన్ చెప్తున్నారు, ఫౌండర్ సిఇఓ గారు. ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ సంబంధించి ఓన్ ఎసెట్స్ ఉన్నాయి. వాటి వాల్యూ దాదాపు $1.5 బిలియన్ ఉంటుంది. ఎక్కడ ఈ కంపెనీ క్యాష్ రిచ్ కంపెనీ, తర్వాత డెబ్ట్ ఫ్రీ కంపెనీ. ఈ రోజు మనం ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి, అంతెందుకు చిన్న వెహికల్ తీసుకోవాలన్నా మన ఇంట్లోకి, లేకపోతే ఒక మొబైల్ ఫోన్ కొనాలన్నా కూడా మనం లోన్ పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. అటువంటిది క్యాష్ రిచ్ కంపెనీలు అనేవి ప్రపంచం మొత్తం మీద చాలా తక్కువ ఉంటాయి. అట్లాగే ₹1 అప్పు లేని కంపెనీ ఏదంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇట్లాగే ఇక్కడ మనకి ఇక్కడ మ్యాప్ లో కనిపిస్తుంది, ఏదైతే ఎల్లో రీజియన్ ఉందో అది మొత్తం మనకి ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ విస్తరించి ఉంది. ప్రపంచం మొత్తం మీద దాదాపు ఉన్న దేశాలు 196 దేశాలు అయితే 160కి పైగా కంట్రీస్ లో ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ విస్తరించి ఉంది. గ్లోబల్ గా యాక్సెప్టబిలిటీ ఉంది. దాదాపు ప్రపంచం మొత్తం మీద 10 మిలియన్ FBOs అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇట్లానే చూసుకుంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కనుక 7,500 ఎకరాల ఓన్ ల్యాండ్స్ లో అలోవెరా పండించడం ద్వారా మొదలవుతుంది. అది కూడాను టెక్సాస్, అరిజోనా, తర్వాత డొమినికన్ రిపబ్లిక్ లో ఉన్నాయి. దాదాపు 50 మిలియన్ ప్లాంట్స్ ని, అలోవెరా ప్లాంట్స్ ని ఓన్ గా గ్రో చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడాను 65 మిలియన్ పౌండ్స్ ఆఫ్ అలోవెరాని తయారు చేయడం జరుగుతుంది. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ సంబంధించి ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కల్టివేషన్ కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత అట్లాగే రీసెర్చ్ డెవలప్మెంట్, క్వాలిటీ కంట్రోల్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇవన్నీ ఓన్ గా ఉన్నాయి. ఇట్లా ఓన్ గా ఉన్నటువంటి కంపెనీలు ప్రపంచం మొత్తం మీద చాలా తక్కువగా ఉంటాయి ఈ ఫెసిలిటీస్ అన్ని. అట్లాగే ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ సంబంధించి అలో ఫీల్డ్స్ దగ్గర తన జర్నీ స్టార్ట్ అయితే కల్టివేషన్ కావచ్చు, క్లెన్జింగ్ అండ్ ఎక్స్ట్రాక్షన్ కావచ్చు, స్టెబిలైజేషన్ కావచ్చు, టెస్టింగ్ కానీ, ఫిల్లింగ్ కానీ, సీలింగ్ కానీ, ప్యాకింగ్, అలాగే పెలెటింగ్, తర్వాత ఓన్ గా షిప్పింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చేస్తుంది. ఇంకెక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అందుకనే మంచి క్వాలిటీ అనేది ఇవ్వగలుగుతుంది. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ గురించి కూడా ఒకసారి మనం చూసుకుంటే కనుక ఎసెప్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది. అట్లాగే ప్రిజర్వేటివ్ ఫ్రీ అలోవెరా డ్రింక్స్. జనరల్ గా ఏదైనా ఫుడ్ ను మనం నిల్వ చేయాలంటే కనుక ప్రిజర్వేటివ్స్ అనేది తప్పనిసరిగా వేయాలి. కానీ ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో చూసుకుంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయకుండా అలోవెరాని ప్యాక్ చేయడం అనే టెక్నాలజీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఉంది. అట్లాగే న్యాచురల్ స్టెబిలైజేషన్ ప్రాసెస్ ఉంది. దీనికి కూడా పేటెంటెడ్ ప్రాసెస్, అంటే ఇటువంటి ప్రాసెస్ ని ఇంకెవరు కాపీ కొట్టడానికి కుదరని విధంగా పేటెంట్ చేయడం జరిగింది. అట్లాగే మనం చూసుకుంటే మనం తీసుకునే న్యూట్రిషన్ లో కానీ, విటమిన్స్ కానీ 300% మోర్ ఉండడం అనేది జరుగుతుంది అలోవెరా జెల్ తీసుకున్నప్పుడు. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వేయకుండా చేసినటువంటి ప్యాకింగ్ ద్వారా మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. ఇట్లానే ఇంకా చూసుకుంటే కనుక ఫర్ ఎవర్ న్యూట్రాసిటికల్స్ స్టాండర్డ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే టెంపే అరిజోనాలో ఇది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ న్యూట్రాసిటికల్స్ ఉంది. దాదాపు 82,500 స్క్వేర్ ఫీట్ అనేది ఫెసిలిటీ టోటల్ గా ఉంది. ISO 17025 సర్టిఫికేషన్ ఉంది. అట్లాగే ప్రతిరోజు కూడాను 335 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ టెస్ట్లు అనేవి జరుగుతాయి. ఒక ఇయర్ లో చూసుకుంటే కనుక దాదాపు 1.5 మిలియన్ క్వాలిటీ టెస్ట్లు అనేవి జరుగుతాయి. అంటే దాదాపు 15 లక్షల క్వాలిటీ టెస్టులు ప్రతిరోజు జరుగుతాయి. ఇటువంటి స్టాండర్డ్స్ ఉన్నటువంటి కంపెనీ ఇది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. ఇట్లాగే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కూడాను ప్రతిరోజు కూడాను కాంబినేషన్స్ కావచ్చు, లేకపోతే ప్రొడక్ట్స్ కావచ్చు ఇన్వెంట్ చేయడానికి ప్రతిరోజు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఇన్నోవేషన్ హబ్ లాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడాను కొత్త టెక్నాలజీ అలోవెరాను గ్రో చేయడానికి కావచ్చు, తర్వాత ఫెర్టిలైజ్ చేయడానికి కావచ్చు, కల్టివేట్ చేయడానికి కావచ్చు, దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది టెక్నాలజీస్ ని. తర్వాత అట్లాగే ప్రతి ఫ్రెష్ గా ఉన్నటువంటి న్యూట్రిషన్ లీవ్స్ నుంచి మంచి టేస్ట్ ఉన్నటువంటి అలోవెరాని తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడాను కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తూ ఉంటది. అట్లనే ఇక్కడ
అలోవెరా ఆఫ్ అమెరికా బ్లూ థంబ్ అవార్డు అని ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది. వాటర్ను తక్కువ కన్జ్యూమ్ చేయడం ద్వారా, వాటర్ యూసేజ్ అంది 90% రెడ్యూస్ చేయడం ద్వారా ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అట్లాగే అలోవెరా లో ఉన్నటువంటి లోపల ఇన్నర్ జెల్ ని ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అవుట్ సైడ్ ఏదైతే పనికిరాని పదార్థం వచ్చిందో దాన్ని మొత్తాన్ని కూడాను సాయిల్ కి మళ్ళీ ఎరువుగా వాడటం జరుగుతుంది. అంటే ఎక్కడ వేస్టేజ్ పోకుండా మళ్ళీ ఎరువుగా రీయూజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతిరోజు కూడాను దాదాపు 50 మిలియన్ అలోవెరా ప్లాంట్స్ ఉండడం వలన ఏదైతే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని ప్రతి సంవత్సరం క్లెన్జింగ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఎనర్జీ కన్జంప్షన్ ని 80% తగ్గించుకోవడం జరిగింది. ఎనర్జీ కన్జంప్షన్ తగ్గడం వలన ప్రకృతికి కూడాను బాగా యూజ్ అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. అట్లాగే పొల్యూషన్ కూడా ప్రివెంట్ చేయడానికి మంచి మంచి అవార్డులు అనేది ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కి వచ్చున్నాయి. అట్లాగే గ్లోబల్ గా చూసుకుంటే కనుక కాస్ట్ కంట్రోల్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే మంచి క్వాలిటీ స్టాండర్డ్స్ కావచ్చు, ఫాస్ట్ గా డెలివరీ ఇవ్వడానికి కావచ్చు కస్టమర్ కి, దీనికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కి ఓన్ గా ఉన్నాయి. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ని, కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ ని తయారు చేయడం అనేది ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్ చేస్తుంది. ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ సేఫ్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్, మళ్ళీ తర్వాత జీన్ మోడిఫైడ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ కాదు, న్యాచురల్ ప్రొడక్ట్స్ 100%. అట్లనే కాంపన్సేషన్ వైజ్ గా చూసుకుంటే కూడాను ప్రపంచవ్యాప్తంగానే వరల్డ్స్ బెస్ట్ బిజినెస్ ప్లాన్ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఉంది. 48% కంటే ఎక్కువగాను ఇక్కడ కమిషన్ అనేది పే చేయడం జరుగుతుంది ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి. తర్వాత ఇక్కడ గ్రెగ్మాన్ గారు చెప్తున్నారు, మీ ఫ్యూచర్ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో సేఫ్ గా ఉంటది అని చెప్పేసి ఒక భరోసా అనేది ఇస్తున్నారు. ఎవరైనా సరే ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ తో జర్నీ స్టార్ట్ చేయడం ద్వారా వాళ్ళ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ చూసుకుంటే కనుక మనం ఇండియాలో ఇయర్ 2000 లో ముంబైలో హెడ్ ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 19 లొకేషన్స్ లో ఆఫీసులు అనేది ఉంది. అట్లాగే కంపెనీ హెడ్ క్వార్టర్ వచ్చేసి బాంద్రాలో, ముంబైలో ఉంది. తర్వాత 1 మిలియన్ FBOs ఇప్పుడు ఇండియాలో వర్క్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు 10 లక్షల మంది. ఇప్పుడు COVID-19 టైంలో గత 1 ఇయర్ నుంచి కూడా ఇంకా ఎక్కువ మంది పీపుల్ ఈ ఆపర్చునిటీ వైపు చూడటం జరిగింది. దాదాపు టర్న్ ఓవర్ కూడాను 500 కోట్ల కంటే ఎక్కువ కూడా జరిగింది. ఇక్కడ కంట్రీ సేల్స్ మేనేజర్ హరీష్ సింగ్లా గారు చెప్తున్నారు, ఇక్కడ ఏ విషయమైనా సరే 2 సార్లు క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. ఎందువల్లంటే ఒకటి ముందు మన డ్రీమ్స్ లో కానీ మన ఆలోచనలో క్రియేట్ అవుతుంది, తర్వాత ఫిజికల్ గా క్రియేట్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఒక ఇంజనీర్ ఒక బిల్డింగ్ కట్టాలంటే కనుక ముందు ప్లాన్ గీస్తారు. ప్లాన్ ఏదైతే గీసారో దాని తర్వాత ఫిజికల్ గా బిల్డింగ్ ని బిల్డ్ చేయడం జరుగుతుంది. దానికి కాను కొంతమంది టీమ్ సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ముందు మనం ఏదైనా లైఫ్ లో సాధించాలంటే కనుక ముందు దాని గురించి మనం ఒక డ్రీమ్ చేయాలి, దానికి తగ్గట్టు ఒక ప్లాన్ చేసుకోవాలి, తర్వాత యాక్షన్ అనేది ఉండాలని చెప్తున్నారు ఈయన. మనం ఆ డ్రీమ్ బిల్డ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి లైఫ్ లో సక్సెస్ వస్తుందని ఒక గొప్ప వర్డ్స్ ని ఇక్కడ ఆయన మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ప్యూర్ స్టెబిలైజ్డ్ అలోవెరా ఉంది ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ముఖ్యమైనటువంటి ప్రొడక్ట్. ఇక్కడ హ్యాండ్ హార్వెస్టెడ్ ఉంటుంది, ప్రతి పని కూడాను చేత్తోనే చేయడం జరుగుతుంది. ఇనీషియల్ స్టేజ్ లో ఎక్కడ మెషినరీ యూజ్ చేయడం జరగదు. ఈ హ్యాండ్ తో ఏదైతే మెచ్యూర్డ్ లీఫ్ ఉందో దాన్ని కట్ చేయడం జరుగుతుంది. తర్వాత లోపల ఉన్నటువంటి ఇన్నర్ జెల్ ని జాగ్రత్తగా సెపరేట్ చేయడం జరుగుతుంది, దాన్ని హ్యాండ్ ఫిలేటెడ్ అంటాం. అట్లాగే హ్యాండ్ ఇన్స్పెక్టెడ్, చేత్తోనే పరీక్షించడం జరుగుతుంది. ప్రతి చోట ఎక్కడ ఏ డిఫరెన్స్ లేకుండా మనకి ఇవ్వడం జరుగుతుంది. మంచి క్వాలిటీ ఇవ్వడం కోసం ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ 100% కమిట్ అయి ఉంది. ఎక్కడైతే ఇండస్ట్రీలో గోల్డెన్ స్టాండర్డ్స్ అని చెప్పుకోదగ్గ స్టాండర్డ్స్ ని ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక అలోవెరా గురించి రకరకాలుగా మనం వింటాం. అలోవెరా అంటే కలబంద. కలబంద అనగానే మనకి గుర్తొస్తూ ఉంటది, కొంతమంది గుమ్మాల్లో కట్టుకుని ఉంటారు, తర్వాత సంబంధించి చూసుకుంటే మనకి ఇంట్లో కూడా పెరుగుతూ ఉంటది అని చెప్పేసి. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అలోవెరాలో టోటల్ గా 400 వెరైటీస్ అనేది ఉండడం జరిగింది. ఒక 385 వెరైటీస్ తీసుకోవడం వలన మనకి ఎటువంటి లాభం కానీ ఎటువంటి నష్టం కానీ ఉండదు. కానీ ఒక ఏదైతే 11 వెరైటీస్ ఉంటాయో పాయిజనస్ ప్లాంట్స్ ఉంటాయి, వాటిని తీసుకోకూడదని మనకి సైంటిస్టులు చెప్తున్నారు. అట్లాగే దాదాపు 4 నుంచి 5 మాత్రమే న్యూట్రిషన్ ప్లాంట్లు అనేది ఉంటుంది. మనకి న్యూట్రిషన్ గాను, తర్వాత మనం స్కిన్ కి యూజ్ చేసుకోవడానికి కానీ, ఎక్స్టర్నల్ గా కానీ ఇంటర్నల్ గా కానీ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అయితే దాంట్లో కూడాను ఇక్కడ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఒక 10 ఇయర్స్ రీసెర్చ్ తర్వాత అలో బార్బడెన్సిస్ మిల్లర్ అనే ఒక వెరైటీని తీసుకురావడం జరిగింది. హైయెస్ట్ న్యూట్రిషన్ వాల్యూది. అలోవెరా గురించి మనం ఎప్పటి నుంచి హిస్టరీలో ఉందంటే దాదాపు క్రీస్తు పూర్వం 2200 సంవత్సరాల గురించి అలోవెరా గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక మెడిసినల్ ప్లాంట్ గాను, ఒక న్యూట్రిషనల్ ప్లాంట్ గాను. తర్వాత అలోవెరాలో ఏమేమి న్యూట్రిషన్ ఉంటుందని చూస్తే కనుక 75 న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ ఉంటాయి, 20 మినరల్స్ ఉంటాయి, 12 విటమిన్స్ ఉంటాయి, అట్లాగే 200 అదర్ కాంపౌండ్స్, 18 అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మనకి ఇంత న్యూట్రిషన్ ఉండటం వల్ల మన బాడీ మీద మనకి
3 టైప్స్ గా మనకి యూజ్ అవుతుంది. ఇనిషియల్ గా వచ్చేసి క్లెన్జింగ్ స్టేజ్, అట్లాగే రెండోది వచ్చేసేసి నౌరిష్మెంట్ స్టేజ్, మూడోది వచ్చేసేసి థెరపటిక్ స్టేజ్. ఈ స్టేజ్ లో అలోవెరాలో ఉన్నటువంటి న్యూట్రిషన్ డిఫరెంట్ గా మనకి యూజ్ అవడం జరుగుతుంది. క్లెన్జింగ్ స్టేజ్ లో మనకి లిగ్నిన్, సఫ్నిన్ యూజ్ అవుతుంది. ఈ రోజు మనం హెల్తీగా ఉండాలంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. కానీ ఈ రోజు బయట మంచి ఫుడ్ దొరుకుతుందంటే ఎక్కువ కంటామినేటెడ్ ఫుడ్ దొరుకుతుంది. మనం పీల్చుకునేటటువంటి గాలి, నీరు కూడాను కలుషితం అయిపోయింది. అటువంటి టాక్సిన్స్ అన్ని మన బాడీలోకి దాదాపు 450 రకాల పెస్టిసైడ్ కంటెంట్స్ ప్రతిరోజు మనకు బాడీలోకి వెళ్తున్నాయని సైంటిస్టు రిపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ క్లెన్జింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి లిగ్నిన్, సఫనిన్ మనకి అమోఘంగా యూజ్ అవడం అనేది జరుగుతుంది. తర్వాత అట్లాగే విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్ మన బాడీకి కావాల్సినటువంటి పోషకాలు ఇవ్వడానికి మనకి హెల్ప్ అవడం జరుగుతుంది, మనం హెల్దీగా ఉండడానికి. అట్లాగే థెరపటిక్ స్టేజ్ లో అంటే మనకి ఇన్నర్ గా ఎంజైమ్స్ కానీ ఆంథ్రాక్వినాన్స్ కానీ థెరపటిక్ స్టేజ్ లో యూజ్ అవడం జరుగుతుంది. తర్వాత అలోవెరా గురించి చూసుకుంటే చాలా మందికి డౌట్ వస్తుంది, ఎఫ్ఎల్పి అలోవెరా మాత్రం ఎందుకు ఇచ్చేయాలి, బయట అలోవెరా ఎందుకు ఇచ్చేయకూడదని చెప్పి. బయట అలోవెరా ఎలా తయారు చేస్తారంటే ఏ సాయిల్లో పెంచుతారో తెలియదు, తర్వాత ఏ మొక్కను పెంచుతారో తెలియదు, ఏ వెరైటీని పెంచుతారో తెలియదు. తర్వాత హోల్ లీఫ్ అలోవెరా అంటారు. హోల్ లీఫ్ అలోవెరా అంటే ఏం లేదండి, మొక్క ఎప్పుడైతే మనం అలోవెరా లీఫ్ ని కట్ చేస్తాం ఆ లీఫ్ మొత్తాన్ని క్రష్ చేయడాన్ని హోల్ లీఫ్ అంటారు. అంటే లోపల ఇన్నర్ జెల్ ని పర్టికులర్ గా సెపరేట్ చేయటువంటి టెక్నాలజీ అక్కడ ఉండదు. తర్వాత లీఫ్, శాప్, జెల్ అనే 3 పార్ట్లు ఉంటాయి మొత్తం టోటల్ గా. మొత్తం మనం క్రష్ చేయడం వల్ల టోటల్ గా ఆ శాప్, లీఫ్ మొత్తం రావడం జరుగుతుంది. అప్పుడు అవుట్ సైడ్ ఉన్నటువంటి లీఫ్ లో స్ట్రాంగ్ లాక్సేటివ్ ఏజెంట్స్ ఉంటాయి, అవి మనం ఇన్నర్ గా అనేది తీసుకోకూడదు. తర్వాత ఈ ఆక్సిడైజేషన్ అవడం అనేది కూడా తొందరగా జరుగుతుంది అలోవెరాని కట్ చేసినప్పుడు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్న దగ్గరే ఈ సెపరేట్ చేసేటువంటి జెల్ని సెపరేట్ చేసే ప్లాంట్లు కూడా ఉండాలి, కానీ అక్కడ బయట ఉండటం అనేది జరగదు. తర్వాత కన్సిస్టెంట్ గా ఒకటే కలర్స్, తర్వాత కొన్ని కలర్స్ యాడ్ చేయడం వల్ల ఒకటే కలర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ పల్ప్ను కూడాను స్ట్రెయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళు బయట అక్కడ. తర్వాత పర్సంటేజ్ కూడా చూసుకుంటే 9 to 10% అనేది ప్యూరిటీ ఉంటుంది, మిగతా అంతా వాటర్ ఉండడం జరుగుతుంది. దాన్ని తీసుకోవడం వల్ల మనం ఎటువంటి ఉపయోగం అనేది ఫౌండ్ చేయలేము. కానీ ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే అలోబార్బడెన్సిస్ మిల్లర్ తీసుకోవడం జరిగింది, 2 నుంచి 4 సంవత్సరాలు గ్రో చేయడం జరుగుతుంది. తర్వాత ఇది ఏ ల్యాండ్ లో పెంచితే మంచి పొటెన్సీ వస్తుందో అటువంటి ఎడారి నేలలో పెంచడం జరుగుతుంది. తర్వాత అట్లాగే ఇన్నర్ గా కన్జ్యూమ్ చేయడానికి అనువుగా అలోవెరా జెల్ తయారు చేయడం జరిగింది. అట్లాగే స్టెబిలైజేషన్ ప్రాసెస్ ఉండటం వల్ల న్యూట్రిషన్ లాస్ అనేది ఉండదు. అట్లాగే ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ కలపడం అనేది ఉండదు. తర్వాత ఫిల్టర్ చేయబడినటువంటి అలోవెరా కాదు మనం తీసుకునేది, 100% ప్యూర్ అలోవెరా, ఫిల్టర్ చేయబడి ఉండదు. ఎందుకంటే న్యూట్రిషన్ లాస్ అవ్వకుండా మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే మనం ఫ్రెష్ టేస్ట్ అనేది ఉంటుంది, 99.7% ప్యూరిటీ ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆలో సైన్స్ కౌన్సిల్ గుర్తింపు పొందింది. అట్లాగే హ్యాండ్ హార్వెస్టెడ్ ఇన్నర్ లీఫ్ అలోవెరా జెల్ ఉంటుంది, షుగర్ ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది. అట్లాగే రిచ్ విటమిన్ సి ఉంటుంది. ఈ రోజు విటమిన్ సి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి COVID-19 టైంలో సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అటువంటి విటమిన్ సి మనకి న్యాచురల్ సోర్స్ ద్వారా వచ్చే అవకాశం ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అలోవెరా ద్వారా ఉంటుంది. ఎక్కడ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయబడి ఉంటుంది. ఈ రోజు మనం తీసుకునే ఫుడ్ లో ప్రతి ఫుడ్ లో కూడా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ చూసుకుంటే ఇంటర్నేషనల్ ఆలో సైన్స్ కౌన్సిల్ సర్టిఫికేట్, అట్లాగే కోషర్ రేటింగ్, ఎంహలాల్, క్రూయల్టీ ఫ్రీ సర్టిఫికేట్, తర్వాత ISO 17025 సర్టిఫికేట్, ఇన్ని సర్టిఫికేషన్స్ ఉండటం వల్ల ఇంటర్నేషనల్ గా ఎటువంటి రిమార్క్ లేకుండా 43 సంవత్సరాల నుంచి దాదాపు 160 కంట్రీస్ లో ఈ ప్రొడక్ట్స్ అనేది ఆమోదించడం జరిగింది. తర్వాత ఫర్ ఎవర్ ఇమ్యూనిటీ సంబంధించి చూసుకుంటే ఇమ్యూనిటీ అనేది మనకి మన బాడీలో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, అంటే మన బాడీకి ఎటువంటి డిసీజ్ రాకుండా అడ్డుకునే శక్తి ఇమ్యూనిటీకి మాత్రమే ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ సంబంధించినటువంటి ఒక ప్యాక్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఉంది. అట్లాగే హార్ట్ కి సంబంధించింది. ఈ రోజు దాదాపు నార్మల్ డెత్స్ అనేవి దాదాపు లేవు. 100 డెత్లు జరుగుతుంటే దాంట్లో దాదాపు 1/3 అంటే 100కి 33 మంది కేవలం హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు. అటువంటి హార్ట్ కేర్ కిట్ ఇక్కడ డైరెక్ట్ గా హార్ట్ కేర్ సంబంధించిన హెల్త్ ప్యాక్ ఒకటి డైరెక్ట్ గా అవైలబిలిటీ ఉండడం జరిగింది. అట్లాగే బీ ప్రొడక్ట్స్, హనీకి సంబంధించిన ప్రొడక్ట్స్, పిల్లల దగ్గర నుంచి పెద్దలు ప్రతి ఒక్కళ్ళు హనీని ఇష్టపడతారు. హనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ చూసుకుంటే బీ హనీ అంటే 100% ప్యూర్ హనీ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. ఈ ఒక్క ప్రోడక్ట్ మాత్రం మనకి స్పెయిన్ నుంచి రావడం జరుగుతుంది. అట్లాగే ఫర్ ఎవర్ రాయల్ జెల్లీ హనీ ద్వారా వచ్చేటువంటి ఒక ముఖ్యమైన ప్రోడక్ట్. అట్లాగే ప్రొపలిస్ క్రీమ్. ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ సంబంధించి చూసుకుంటే వెయిట్ పెరగడం అనేది మనం ప్రతిరోజు ఈజీగా పెరుగుతూ ఉంటాం, కానీ తగ్గాలంటే మాత్రం
చాలా కష్టము. వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించి లాంగ్ టర్మ్లోను షార్ట్ టర్మ్లోను వెయిట్ మేనేజ్మెంట్ తగ్గడానికి వీలుగా, వెయిట్ తగ్గడానికి వీలుగా ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఉండడం జరిగింది. అట్లాగే జాయింట్ కేర్ ప్రొడక్ట్స్ ఈ రోజు జాయింట్ కేర్కి సంబంధించి ఇబ్బందులు దాదాపు 40 yearsలోనే స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించి జాయింట్ కేర్కి సంబంధించి ఒక ప్యాక్ ఉండడం జరిగింది. తర్వాత అట్లాగే న్యూట్రిషన్ 100% మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్, ఇక్కడ న్యాచురల్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ మనకు అందించడం జరుగుతుంది. అట్లాగే మనం బ్యూటీగా ఉండడానికి ప్రతిరోజు చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడతాం. ఏదైతే డైలీ స్కిన్ కేర్ మన ఇంట్లో వాడతామో అటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ న్యాచురల్ గా అందించడం జరుగుతుంది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ద్వారా. అట్లాగే టార్గెటెడ్ స్కిన్ కేర్ అంటే పర్టికులర్ గా ఒక ఆర్గానిక్ సంబంధించినటువంటి కంటి కింద కావచ్చు, ప్రతి ఆర్గానికి కూడాను ఉండే విధంగా ఏదైతే పర్టికులర్ గా ఉందో టార్గెటెడ్ స్కిన్ కేర్ ఉంది. అట్లాగే చాలా మందికి కాంబినేషన్ స్కిన్ అని ఉంటుంది. జనరల్ గా డ్రై స్కిన్ ఉంటుంది, ఆయిల్ స్కిన్ ఉంటుంది. కొంతమందికి స్కిన్ మార్నింగ్ ఒక రకంగా ఉంటుంది, ఈవినింగ్ ఒక రకంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎవరికైతే కాంబినేషన్ స్కిన్ ఉందో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా బయట ప్రొడక్ట్స్ లేవు. ఇక్కడ ఫర్ ఎవర్ లో సోనియా స్కిన్ కేర్ అని ఒక రేంజ్ ఉండడం జరిగింది. అట్లాగే కొంతమందికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ చర్మం మీద ముడతలు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫినిట్ స్కిన్ కేర్ ఉండడం జరిగింది, ఎవరైతే మెచ్యూర్ స్కిన్ ఉందో వాళ్ళకి సంబంధించి. అట్లాగే మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడేటువంటి ప్రొడక్ట్లు ఒక టూజెల్ కావచ్చు, అట్లాగే డియోస్టిక్ కావచ్చు, లేకపోతే మనం రెగ్యులర్ గా వాడే హ్యాండ్ సోప్ కానీ, శానిటైజర్ కానీ, షాంపూ, కండిషనర్, ఇటువంటి ప్రొడక్ట్లన్నీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఎవరైతే ఇప్పుడు కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో, రెగ్యులర్ గా న్యాచురల్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. ఇట్లనే ఇక్కడ ఇటువంటి ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని ఉంది. ఇక్కడ మనం ఎలా ఒక స్టార్ట్ చేయాలి మన జర్నీ అని చూసుకుంటే, ఎవరైనా సరే ఒక ప్రిఫర్డ్ కస్టమర్ గా వాళ్ళ జర్నీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముందు ప్రొడక్ట్స్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ని ఒక డిస్కౌంట్ ప్రైస్ లో తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో అటువంటి ప్రొడక్ట్స్ ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి కూడాను డైరెక్ట్ గా ఇంటికి వచ్చేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. 19,000 లొకేషన్స్ కి డెలివరీ ఫెసిలిటీ ఉంది. అట్లనే 100% ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లనే ఒక 1 month లోపు కనుక ప్రొడక్ట్స్ మనీ బ్యాక్ గ్యారంటీ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. తర్వాత లాయల్టీ ప్రోగ్రామ్ లో ఎవరైతే ఇప్పుడు దీని ద్వారా కొంత మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక లాయల్టీ ప్రోగ్రామ్ ఉండడం జరిగింది. తర్వాత ఇనీషియల్ గా ఒక ఎఫ్బిఓగా మన జర్నీని స్టార్ట్ చేసినప్పుడు మనం ముందు ఇనీషియల్ గా స్పాన్సరింగ్ రైట్స్ వస్తాయి. తర్వాత హయ్యర్ డిస్కౌంట్స్ అంటే ఎక్కువ డిస్కౌంట్ తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మంచి ట్రిప్స్ కావచ్చు, లేకపోతే ఇన్సెంటివ్స్ కావచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఏం చెయ్యాలని చూస్తే కనుక ఇక్కడ ఇనీషియల్ గా మనం ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. మనం ఓన్ గా ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత కొంతమంది కస్టమర్స్ కి రెగ్యులర్ గా ఒక 20 నుంచి 30 మంది కస్టమర్స్ కి రెగ్యులర్ గా షేర్ చేయడం అనేది జరగాలి. తర్వాత ఒక చిన్న టీంని బిల్డ్ చేసుకోవాలి. తర్వాత ఆ టీంని మనం కోచ్ చేయాలి. తర్వాత చూసుకుంటే కనుక ఇక్కడ 3 రకాలుగా మన జర్నీ అనేది మనం ఇనీషియల్ గా స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా సరే ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా మాత్రమే జర్నీ స్టార్ట్ చేస్తారు. ఒక ప్రొడక్ట్ సెల్లర్ గా ఉంటే ఎవరికైనా సరే ఎటువంటి జర్నీనైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక ప్రొడక్ట్ సెల్లర్ గా ఉన్నప్పుడు మనకి 10 నుంచి 20,000 మంత్లీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక బిజినెస్ లీడర్ గా ఉన్న పర్సన్ కి ఒక 25,000 నుంచి 75,000 వరకు పర్ మంత్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే ఎవరైతే బిజినెస్ కోచ్ గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి 1 లక్ష రూపాయల కంటే పైన దాదాపు 15 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్ గా చాలా మంది సక్సెస్ అయినటువంటి పర్సన్స్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రొడక్ట్ సెల్లర్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలని చూస్తే కనుక ఒక 20 నుంచి 30 మంది రెగ్యులర్ కస్టమర్స్ ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ అవడం వలన, న్యాచురల్ ప్రొడక్ట్స్ అవడం వలన ఈ ప్రొడక్ట్స్ ఎక్కువ మంది ఇష్టపడతారు. దాని నుంచి రెగ్యులర్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. అట్లనే ఎక్కువ మనం ఈ ప్రొడక్ట్స్ ని రెగ్యులర్ గా ముందు సెల్ చేయడం వల్ల ఒక 20 నుంచి 30 మంది కస్టమర్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక 10,000 నుంచి 25,000 వరకు మనం మంత్లీ రెగ్యులర్ గా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ కేటగిరీలో హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు ఒక 10 నుంచి 25,000 వరకు తీసుకునేట్టుగా ఇక్కడ జర్నీని స్టార్ట్ చేసుకుంటారు. తర్వాత బిజినెస్ లీడర్ గా ఎవరైతే ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారో, ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ గా బయట బిజినెస్ లో ఉన్నారో అటువంటి పర్సన్ అందరికీ బిజినెస్ లీడర్ గా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక 5 కీ పీపుల్ ని ఎవరైతే బిజినెస్ మీద ఆసక్తి ఉన్నటువంటి 5 పర్సన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళ టైంను కూడా మనం మల్టిప్లై చేయడం ద్వారా మనం ఇక్కడ ఒక 25,000 నుంచి 75,000 వరకు మంత్లీ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక బిజినెస్ కోచ్ అంటే కొంతమంది బిజినెస్ లీడర్స్ డెవలప్ చేయడం ద్వారా ఇక్కడ ఇండిపెండెంట్ గా వాళ్ళకి బిజినెస్ చేయడానికి హెల్ప్ చేసే విధంగా ఒక బిజినెస్ కోచ్ గా ఉండటం అనేది
చేయడం ద్వారా ₹1,00,000 నుంచి 15,00,000 మంత్లీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఒక 5 పీపుల్తో పనిచేసినప్పుడు వాళ్ళు ప్రొడక్ట్స్ యూజ్ చేసేట్టు చూసుకోవడం, తర్వాత 20 నుంచి 30 మంది రెగ్యులర్ కస్టమర్స్ ని ఏర్పాటు చేసుకునేట్టు చూడటం, తర్వాత అట్లాగే ఒక 5 కీ పీపుల్ని ఐడెంటిఫై చేయటం, తర్వాత వాళ్ళని కోచ్ చేసి డూప్లికేట్ చేయడం అనేది మెయిన్గా ఉంటుంది ఇక్కడ పని. అయితే ఇక్కడ మనం బిజినెస్ కోచ్గా ఒక 10 అవర్స్ అనేది మనం వర్క్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఒక వీక్కి. తర్వాత ప్రతి పర్సన్ కూడాను ఒకటే టైం బెటరు. ఎవరైతే కొంతమంది ప్రొడక్ట్ ప్రమోటర్ ఉంటారో వాళ్ళు వారానికి ఒక 5 గంటలు పెడతారు, అట్లాగే బిజినెస్ లీడర్స్ వారానికి ఒక 10 అవర్స్ పెడతారు, అట్లాగే బిజినెస్ లీడర్స్ వచ్చి 20 అవర్స్ పెడతారు, బిజినెస్ లీడర్స్ లో కొద్దిమంది 30 అవర్స్ పెడతారు, ఇంకా ఎక్కువ మంది చూస్తే కనుక కొంతమంది 50 అవర్స్ కూడా పెడతారు. ఎవరైతే వీళ్ళంతా టైం పెట్టారో ఆ టైం కూడా మనకే క్యాలిక్యులేట్ అవడం జరుగుతుంది. టోటల్ గా మనకి 125 వర్కింగ్ అవర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ టైం మల్టిప్లికేషన్ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న కంట్రిబ్యూషన్ ఇవ్వడం ద్వారా ఒక బిజినెస్ అనేది బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి మనీ ఎలా ఎర్న్ చేసుకుంటామని చూస్తే కనుక ఇనీషియల్ గా ఒక ప్రిఫర్డ్ కస్టమర్ గా వచ్చినప్పుడు మనకి డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అట్లాగే అసిస్టెంట్ సూపర్వైజర్ అయినప్పుడు 30% నుంచి 35% వరకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సూపర్వైజర్ అయినప్పుడు తర్వాత 30% ప్లస్ ఇంకా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అసిస్టెంట్ మేనేజర్ లో కొంత డిస్కౌంట్ రావడం జరుగుతుంది మేనేజర్ లో. తర్వాత టోటల్ గా మన ప్రొడక్ట్ మీద ఎక్కువ డిస్కౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి డిఫరెంట్ లెవెల్స్ లో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఒక మేనేజర్ పొజిషన్ అనేది అచీవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయని చూసుకుంటే కనుక ఒక 2 డైరెక్ట్ మేనేజర్స్, మనకి ఎవరైతే డైరెక్ట్ ఉన్నారో ఒక 2 మేనేజర్స్ డెవలప్ చేయడం ద్వారా మనం సీనియర్ మేనేజర్ అనే పొజిషన్ తీసుకోవచ్చు. ఒక 5 డైరెక్ట్ మేనేజర్ని డెవలప్ చేయడం ద్వారా సోరింగ్ మేనేజర్ అనే పొజిషన్కి, తర్వాత 9 మంది మేనేజర్స్ డెవలప్ చేయడం ద్వారా సఫైర్ మేనేజరు, తర్వాత డైమండ్ సఫైర్ మేనేజర్ 17 మందిని డెవలప్ చేసినప్పుడు, 25 మందిని డెవలప్ చేసినప్పుడు డైమండ్ మేనేజరు, తర్వాత డబుల్ డైమండ్ మేనేజర్ 50 మంది డైరెక్ట్ మేనేజర్స్ చేసినప్పుడు, అట్లాగే ట్రిపుల్ డైమండ్ మేనేజరు, సెంచురియన్ డైమండ్ మేనేజర్ అనే డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కొంతమంది ఆల్రెడీ అచీవ్ అయిన పర్సన్స్ ఉంటారు. ఇక్కడ జనరల్ గా సీనియర్ మేనేజర్ కి ఎంత ఇన్కమ్ వస్తుందని చూస్తే కనుక 1,25,000 అనేది ఇన్కమ్ పర్ మంత్ తీసుకోవచ్చు. ఇంకా దాదాపు సీనియర్ మేనేజర్ పొజిషన్ లో ఉండి దాదాపు ఒక 3 నుంచి 4 లక్షల ఇన్కమ్ తీసుకునే పర్సన్స్ కూడాను రెగ్యులర్ గా మనకి ఇక్కడ ఉండడం జరిగింది. అట్లాగే సోరింగ్ మేనేజర్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక 2 లక్షల నుంచి ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. కానీ ఇంకా 5 లక్షల కంటే కూడా ఎక్కువ ఇన్కమ్ ప్రాక్టికల్ గా తీసుకునే పర్సన్స్ ని నేను చూడటం జరిగింది. అట్లాగే సఫైర్ మేనేజర్ అంటే 3 లక్షల కంటే ఎక్కువ తీసుకోవచ్చు. డైమండ్ సఫైర్ అంటే ఒక 4 లక్షల కంటే ఎక్కువ తీసుకోవచ్చు. డైమండ్ మేనేజర్ అంటే ఒక 5 lakhs అబౌవ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఇవన్నీ మెన్షన్ చేసిందో మినిమం ఇన్కమ్స్ అండి, ఇంతవరకు తీసుకోవడానికి మినిమం అవకాశం ఉంటుంది ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ బట్టి చూసుకుంటే కనుక. ఇంకా ఈ రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్స్ కాకుండా ఇంకేం మనం పొందొచ్చు ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అని చూస్తే కనుక లీడర్షిప్ అనేది బోనస్ అనేది పొందొచ్చు. ఒక్కసారి మనం వర్క్ చేసిన దానికి లైఫ్ లాంగ్ మనకి ఇక్కడ ఇన్కమ్ తీసుకునే విధంగా కొంతమంది లీడర్స్ డెవలప్ చేయడం ద్వారా మనం ఆ ఇన్కమ్ తీసుకోవచ్చు. అట్లాగే కార్ ప్లాన్ కి సంబంధించి కావచ్చు, గ్లోబల్ ర్యాలీ గ్లోబల్ గా ఒక ట్రిప్ అనేది తీసుకోవచ్చు. అట్లాగే చైర్మన్ బోనస్, జెమ్ బోనస్, మేనేజర్ రిట్రీట్, ఈగిల్ మేనేజర్ రిట్రీట్, ఇట్లా డిఫరెంట్ ఇన్సెంటివ్స్ ని మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. తర్వాత మనం మేనేజర్ అయిన తర్వాత మన కింద ఒక 3 లైన్స్ వరకు మనం ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, 3 స్టెప్ల వరకు. ఇక్కడ చూసుకుంటే 6% ఫస్ట్ లెవెల్లో, తర్వాత 3%, తర్వాత 2% మన కింద ఉన్నటువంటి డౌన్ లైన్ మేనేజర్స్ నుంచి మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. తర్వాత అట్లాగే ప్రపంచంలో వేరే వేరే ప్లేసెస్ లో మనం కూర్చున్న ప్లేస్ లో నుంచి కూడాను ఇక్కడ బిజినెస్ డెవలప్ చేసే అవకాశం అనేది ఉంది. మనం ఎనీ కంట్రీలో ఇక్కడ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆ అవకాశం అనేది ఎక్కువ ఉంది. మనం ఏ లాంగ్వేజ్ లో అయినా సరే ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ కాదు. అట్లాగే ఫర్ ఎవర్ జంప్ బోనస్, ఎప్పుడైతే మనం 9 మంది కంటే ఎక్కువ మంది మేనేజర్ని మన ఫస్ట్ లైన్ లో డెవలప్ చేస్తామో అక్కడి నుంచి మనకి జంప్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. దాదాపు మనం ముందు ఇనీషియల్ గా మన కింద ఒక మేనేజర్ వచ్చినప్పుడు, డైరెక్ట్ మేనేజర్ వచ్చినప్పుడు 6% అనేది ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అది మనం 17 మేనేజర్స్ కావచ్చు, లేకపోతే 25 మేనేజర్స్ డెవలప్ చేసినప్పుడు 9% వరకు అడిషనల్ గా మనం బోనస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎవర్ టు డ్రైవ్ చూస్తే 52,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే మనం ఒక లగ్జరీ కార్ను కూడా పర్చేజ్ చేసుకొని మనం లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. జనరల్ గా మనం కార్ అంటే ఒక చిన్న కార్ పర్చేజ్ చేస్తాం, కానీ లగ్జరీ కార్ని ఎంజాయ్ చేయడం అనేది ఎప్పటికీ ఉండదు. ఇక్కడ లగ్జరీస్ కార్ని తీసుకోవడానికి వీలుగా ఒక 36 months 52,000 అనేది పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మేనేజర్ రిట్రీట్ 4 nights 5 రోజులు అనేది ఇక్కడ ట్రిప్ అవడం జరుగుతుంది. ఇండియాలో ఉన్నటువంటి
ఒక మంచి లొకేషన్కి ఎయిర్ ఫేర్ కావచ్చు, తర్వాత ఇంకా హోటల్ ఛార్జెస్ కావచ్చు, అవన్నీ కంపెనీ బేర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మనం ₹1 కూడా కన్జ్యూమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే ఇంటర్నేషనల్గా ఒక ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకా చూసుకుంటే గ్లోబల్ ర్యాలీ, గ్లోబల్గా ఒక మంచి ప్లేస్లో ఈ ట్రిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లనే పాకెట్ మనీగా ఒక $500 నుంచి $3000 వరకు మనం అచీవ్ అయినటువంటి పొజిషన్ బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం వర్క్ చేసినప్పుడు మనకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. తర్వాత మన కింద ఎవరైతే టీం వచ్చారో వాళ్ళు వర్క్ చేసిన ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మనం వాడుకుంటే ప్రొడక్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తా ప్రపంచంలో గ్లోబల్ గా జరిగినటువంటి టర్న్ ఓవర్ లోంచి ఒక 3% ఇన్కమ్ ని ఎవరైతే చైర్మన్ బోనస్ కి అచీవ్ అయ్యారో దాని నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చైర్మన్ బోనస్ కి ఎంత ఇన్కమ్ ని డిస్ట్రిబ్యూట్ చేశారంటే 2019 లో వచ్చేసి ఒక 250 మంది పర్సన్ కి 135 crores ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో ఇక్కడ మీరు చూడొచ్చు, జర్మనీ నుంచి రాల్ఫ్ కిప్ అనే పర్సన్ దాదాపు 15,49,000 ఒక ఇన్కమ్ ని ఓన్లీ ఒకటే చెక్ ద్వారా చైర్మన్ బోనస్ తీసుకోవడం జరిగింది. మన కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే మోర్ దాన్ 10 crores అనేది ఉండడం జరుగుతుంది. అట్లాగే ఇండియాకి సంబంధించినటువంటి ఎంత చైర్మన్ బోనస్ తీసుకున్నారంటే 63 కోట్ల రూపాయలు దాదాపు రకరకాలైనటువంటి రంగాల నుంచి వచ్చిన పర్సన్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యూనిక్ ఫీచర్స్ అనేది ఒకసారి చూసుకుందాం. గ్లోబల్ గా మనం ఇక్కడ 160 కంట్రీస్ లో బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ జాయినింగ్ ఫీజు లేదు, తర్వాత ఈ కిట్ కొనుక్కుంటేనే బిజినెస్ అనేది లేదు, తర్వాత అట్లాగే రెన్యువల్ ఫీజు అనేది లేదు, తర్వాత అట్లాగే వేర్ హౌసింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కానీ, తర్వాత ఎంప్లాయీస్ కానీ ఇటువంటివి ఏమి మనం బేర్ చేయాల్సినటువంటి పని లేదు. ఎటువంటి పర్సన్ అయినా సరే తన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీని స్టార్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడాను, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత ఎవరైనా సరే ఇంటి దగ్గర నుంచే బిజినెస్ చేసే విధంగా స్టార్ట్ చేయబడింది. ఇక్కడెక్కడ ఒక ఆఫీస్ కానీ ఒక సెటప్ కానీ అవసరం లేదు. తర్వాత ప్రతి ఒక్క పర్సన్ కూడాను ఆపర్చునిటీ అనేది ఇక్కడ సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువ చదివిన వాళ్ళకి లేకపోతే ఎక్కువ మనీ పెట్టే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ, తక్కువ ఉన్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కాదు. అట్లాగే బేసిక్స్ ట్రైనింగ్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారో దానికి సంబంధించి ట్రైనింగ్స్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ తో డైరెక్ట్ గా డీల్ చేయడం జరుగుతుంది. అట్లానే ఇంకా చూసుకుంటే కనుక 2 నుంచి 4 నెలల్లో ప్రతి పొజిషన్ అచీవ్ అయ్యే విధంగా ఇక్కడ కాంపన్సేషన్ ప్లాన్ అనేది డిజైన్ చేయబడి ఉంది. ఒక పొజిషన్ కి రీచ్ అయిన తర్వాత ఎక్కడ రివర్షన్ అనేది ఇక్కడ ఉండదు. అట్లాగే రాయల్టీ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం ఎక్కడి నుంచి కూర్చొనైనా సరే ఎక్కడైనా సరే బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మన ఏదైతే ఇప్పుడు మనం బిజినెస్ బిల్డ్ చేసేది ఉందో మన నెక్స్ట్ తరానికి కూడా అనేది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. మన వైఫ్ కావచ్చు, పిల్లలకు కావచ్చు. తర్వాత అట్లాగే ఇండస్ట్రీలో హైయెస్ట్ పేఅవుట్ ఇచ్చేటువంటి కంపెనీ ఇది. ఇట్లాగే బోనసెస్ వచ్చేసి ఎలా పే చేస్తారంటే ఎంఆర్పి కంటే ఎక్కువ 143% ఎంఆర్పి ఏదైతే మనం పర్చేజ్ చేస్తున్నామో దానికి 143% ఎక్కువలో మనకి బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది హోల్సేల్ ప్రైస్ మీద. ఇక్కడ ఎవరైతే సక్సెస్ అయ్యారో ఆల్రెడీ రియల్ పీపుల్ అండి, ఏదైతే సునీల్ గుప్తా గారు కావచ్చు, పంకజ్ గుప్తా కావచ్చు, అట్లాగే ఒక హౌస్ వైఫ్ తారా సుల్తానీ కావచ్చు, అట్లాగే ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్ మణిదీప్ కంబోజ్ గారు కావచ్చు, ఇటువంటి పర్సన్స్ అంతా సక్సెస్ అయ్యారు. ఏ రంగం నుంచి వచ్చినా కూడా ఇక్కడ పనిచేయాలని ఒక తాపత్రయం ఉంటే సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇట్లాగే ఇక్కడ చూసుకుంటే ట్రైనింగ్స్ కూడాను ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అయ్యారో, ఇక్కడ మనీ ఎర్న్ చేశారో, ప్రొడక్ట్స్ సంబంధించి ఉన్నారో దానికి సంబంధించి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తాను. ఇది ఎవరితో కాదు, మనకు అందరికి తెలిసినటువంటి ఫేమస్ పర్సన్ రాబర్ట్ కియోస్కి ఇనీషియల్ గా తను చదువుకునేటప్పుడు ఎక్కువ గ్రేడ్ మార్కులు వచ్చాయి కాదు, ఎక్కువ గ్రేడ్స్ వచ్చాయి కాదు. జనరల్ గా మనకి ఏబిసిడి అనే కేటగిరీలు ఉంటే కనుక డి కేటగిరీ తక్కువ మార్కులు వచ్చే కేటగిరీ అయితే ఆ కేటగిరీలు ఉంటారు. అయితే స్కూల్లో ఒక అసైన్మెంట్ ఇచ్చారు ఆయనకి. కానీ ఏ కేటగిరీ స్టూడెంట్స్, బి కేటగిరీ స్టూడెంట్స్ ఏం చేశారంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉండటం వలన వాళ్ళు ఏం చేశారంటే బుక్స్ లోంచి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అసైన్మెంట్ రాయడం జరిగింది. ఆ అసైన్మెంట్ దేనికి సంబంధించిందంటే వరల్డ్ వార్ గురించి ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు రాబర్ట్ కియోస్కి ఇచ్చిన వారం రోజుల టైంలో ఒక 5 days అనేది అయిపోవడం జరిగింది. ఈయన తర్వాత ఏం చేశారంటే ఎవరైతే ఆ వార్లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేశారో ఆ పర్సన్స్ ని డైరెక్ట్ గా వెళ్ళి కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని ఈయన ఒక ప్రాజెక్ట్ కింద ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు బుక్స్ నాలెడ్జ్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే ఇంటర్నెట్ లో చూసి కావచ్చు, లేకపోతే ఇంకొక చోట నుంచి నాలెడ్జ్ తీసి ఎవరైతే రాశారో ఎగ్జామ్స్ అక్కడ అసైన్మెంట్ వాళ్ళకి తక్కువ మార్కులు రావడం జరిగింది. రాబర్ట్ కియోస్కి డైరెక్ట్ గా
ఎవరైతే ఆల్రెడీ యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని అక్కడ స్టోరీగా రాయటం వల్ల ఈయనకి మార్కులు ఎక్కువ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ స్టోరీ ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఇంటర్నెట్ లో రకరకాల ఆపర్చునిటీస్ గురించి చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడ చాలా మంది ఫెయిల్యూర్ పీపుల్స్ ఉంటారు. కానీ ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఎవరైతే సక్సెస్ అయ్యారో, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైతే సక్సెస్ అయ్యారో, మీరు వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళ నుంచి డైరెక్ట్ గా ఎక్స్పీరియన్సెస్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఎక్కువ సక్సెస్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ నుంచి కూడాను మనకి FLP 360 కావచ్చు, లేకపోతే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఇండియా యాప్ కావచ్చు, ఇటువంటి ఇక్కడ వెబ్సైట్ కావచ్చు, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, రెగ్యులర్ గా ట్రైనింగ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ మనకి ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా సపోర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సక్సెస్ అవడానికి మనకి ఏం కావాలంటే, జనరల్ గా బయట బిజినెస్ ఏదైనా పెట్టాలంటే మనకి ముందు మనీ ఉండాలి, తర్వాత మనం అక్కడ రెగ్యులర్ గా కూర్చోవడం అనేది చేయాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. కానీ ఇక్కడ మాత్రం జస్ట్ మనం పార్ట్ టైమ్ గా కావచ్చు, ఫుల్ టైమ్ గా కావచ్చు, మనం ఒక బిజినెస్ లీడర్ గా ఉండాలా, లేకపోతే బిజినెస్ కోచ్ గా ఉండాలని మనం డిసైడ్ చేసుకొని మనం ఎంత టైం పెడదాం, ఒక 2 to 3 hours కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు, టైం అండ్ ఎఫర్ట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా పెట్టాలి. తర్వాత ఈ బిజినెస్ ని ఏదైతే మనం ఎక్కువ పెట్టుబడి పెట్టి బిజినెస్ ఏదైతే స్టార్ట్ చేస్తే సీరియస్ గా చేస్తామో అంత సీరియస్ గా ఈ బిజినెస్ అనేది తీసుకోవాలి. తర్వాత ప్రతి రోజు కూడాను టెక్నాలజీ సంబంధించి కావచ్చు, లేకపోతే బిజినెస్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, ఇవన్నీ మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే జనరల్ గా ఎక్కువ మంది జాబ్ నుంచి కానీ, హౌస్ వైఫ్లు కానీ వీళ్ళు బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఇనీషియల్ గా బిజినెస్ ఎలా చేయాలంది ఫస్ట్ 1 month నేర్చుకోవడానికి కేటాయిస్తే లైఫ్ లాంగ్ సక్సెస్ అవడానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. బిజినెస్ ని ప్రతి రోజు టచ్ చేయాలి హోలిస్టిక్ గా. తర్వాత మనం మార్పుకి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం ముందు బిజినెస్ లోను, ముందు జాబుల్లో చేసిన విధంగా ఇక్కడ ఉండదు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే ఉంటాయి. దానికి తర్వాత మనకి సమ్ సర్టెన్ గోల్స్ కూడా అనుకోవాలి. ఏదైతే ఇప్పుడు మనం మైండ్ లో ఒక్కసారి మనం గోల్ ప్రిపేర్ చేసుకుంటామో దానికి తగ్గట్టు యాక్షన్ ప్లాన్ అనేది కన్సిస్టెంట్ గా ఉండాలి. మన గోల్ అచీవ్ అవడానికి మనం కమిట్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడ లైఫ్ లో ఏదైతే ఉందో, మనం ప్రీవియస్ గా ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి పొజిషన్స్ ఏదైతే ఉందో, మనం ప్రీవియస్ గా తీసుకున్నటువంటి డెసిషన్స్, కానీ ఏదైతే మన పాస్ట్ ని మార్చే అవకాశం అయితే లేదు. కానీ ఇక్కడ భవిష్యత్తులో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో మన లైఫ్ లో ఏం జరగాలనేది రాసుకునే అవకాశం ఇక్కడ మనకుంది. ఇదంతా ఓవర్ నైట్ అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకుంటాం, ఆ డెసిషన్ ని స్లోగా ఇంప్లిమెంట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాము. ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మనకి సక్సెస్ అనేది వస్తుంది. మన ఫ్యూచర్ ని మనం ఎలా ఉండాలనేది, మన భవిష్యత్తుని మనమే డిటర్మైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనం నెట్వర్క్ మార్కెటింగ్ కి ఇండియాలో ఎటువంటి ఆపర్చునిటీ ఉంది, గ్లోబల్ గా ఎటువంటి ఆపర్చునిటీ ఉంది, తర్వాత ఇప్పుడు మనం జాబ్ లోను, తర్వాత బిజినెస్ లోనే పడే కష్టాలు ఏంటి, ఎటువంటి పీపుల్ ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, తర్వాత ఎవరికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ సెగ్మెంట్స్ గురించి కావచ్చు, అట్లాగే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్ స్టాండర్డ్స్ గురించి కావచ్చు, ఫర్ ఎవర్ లో ఎవరెవరు సక్సెస్ అయ్యారో, ఇక్కడ బిజినెస్ ప్లాన్ ఏంటి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సింపుల్ గా చూసుకుంటే మనం ఎటువంటి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండానే మనం న్యాచురల్ ప్రొడక్ట్స్, ఏదైతే ఇప్పుడు కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నామో అక్కడి నుంచి మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ కి షిఫ్ట్ అవడం ద్వారా మనం ఇక్కడ ఒక హ్యూజ్ బిజినెస్ ని, అది కూడాను వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి ఒక బిజినెస్ ని మనం బిల్డ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అన్ని విధాలుగా కూడాను మనకి ట్రైనింగ్స్ ద్వారా కూడాను హెల్ప్ అవడం జరుగుతుంది. మీరు కనుక ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ అయితే కనుక ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారో ఆ పర్సన్స్ అందరూ మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఒక ఫర్మ్ డెసిషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐఎమ్ కిషోర్ రెడ్డి, ఐఎమ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.